హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. అందరూ తినేసారా డిన్నరు? మేమైతే తినేసామండి. బెండకాయ కర్రీ వండాను. సో నైట్ అయితే గిన్నెలన్నీ క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ఒక్కొక్కసారి ఎందుకన్నా నైట్ టైమే అన్ని గిన్నెలు క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి అసలు పనే చేయబుద్ది కాదు. నైట్ ఎక్కడెక్కడే తినే వదిలేసి పడుకుంటాం అనమాట అట్లా. సో ఈరోజు అయితే మా హస్బెండ్ ఊరు వెళ్ళారనమాట. ఇంక అందుకనే నేను మొత్తం పని అంతా చేసేసుకుంటున్నాను. నైట్ అయితే మా ఏరియాలో మస్తు దోమలు ఉంటున్నాయండి. ఈ దోమల కాయిల్స్ అయితే మేము డైలీ యూజ్ చేస్తున్నాము. ఇక తప్పట్లేదు, ఇలాంటివి వాడొద్దులే కానీ ఆల్ అవుట్ కొంటే మాత్రం అదైతే 1 వీక్ కూడా రావట్లేదు. 100 రూపీస్ పెట్టి కొన్నా కానీ. సో అందుకనే మేమైతే ఈ 20 రూపీస్ ఈ స్టిక్స్ తెచ్చుకుంటున్నాము. డైలీ ఒకటి పెడితే కనీసం 10 డేస్ అన్న వస్తుంది. అందుకోసం అనేసి పర్లేదు, దోమలు అయితే ఒక గంట లోపల అన్నీ చచ్చిపోతాయి అన్నమాట, లోపలికి ఏమైనా వచ్చినాయి ఉంటే. ఇంకా తర్వాత మా బాబుకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. రేపైతే సోషల్ ఎగ్జామ్ ఉంది. వాడు సోషల్ బుక్ పోగొట్టుకున్నాడు. అయినా కానీ వేరే మెటీరియల్ కొనిపించి చదివిపిస్తున్నాను. అసలు ఈ కాలం పిల్లలు ఏందో ఏమో, ఇంగ్లీష్ మీడియం అని పేరే కానీ అసలు ఏం సబ్జెక్ట్ నాలెడ్జే రావట్లేదు వాళ్ళకి. సో నేనైతే ఇంట్లో చెప్తే నా మాట వినట్లేదని నేను ట్యూషన్కి పంపించి మరి చదివిస్తున్నా కానీ చదువు అంతంత మాత్రంగానే ఉంది. ఏం చదివిండో ఏందో అని కొన్న క్వశ్చన్స్ చిన్న చిన్న బిట్స్ అడిగినా కానీ అసలు చెప్పలేకపోతున్నాడు మా మిక్కీ అయితే. సో పిల్లలందరూ అలాగే ఉన్నారు అనుకుంటా. 50,000 ఫీజు కట్టినా కానీ నార్మల్ స్కూల్స్ కంటే దారుణం అనమాట. దీనికంటే గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ అనిపిస్తుంది నాకు. టీచర్స్ కూడా అంతగా ఏం చెప్పినట్టు అనిపించట్లేదు. పిల్లలకి అసలు నాలెడ్జే రావట్లేదు. సో అసలు 7th క్లాస్ బేసిక్ అనమాట. మొత్తం మనకి చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి కానీ అసలు వాళ్ళకి బేసిక్ నాలెడ్జే వాళ్ళకి తెలియజేయట్లేదు టీచర్స్. మా బాబాయ్ చదవట్లేదో మిగతా పిల్లలు కూడా ఎట్లున్నారో నాకైతే తెలియట్లేదు. ఇంకా ఎలాగోలా కష్టపడి కొన్ని క్వశ్చన్స్ అయితే చదివిపించాను. సో ఈ దోమల కాయలు ఫ్యాన్ వేసుకుంటాం, అయినా కానీ దోమలు అయితే నైట్ కుడుతూనే ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అనేసి నేను ఈ దోమల మ్యాట్ కూడా ఇది కూడా తీసుకున్నాను అనమాట. సో నైట్ టైం అయితే ఇది పెట్టుకొని పడుకుంటాము. యాక్చువల్లీ ఈరోజు మా హస్బెండ్ ఊరు వెళ్ళారు కాబట్టి మేము ముగ్గురం కూడా కింద 2 మ్యాట్లు వేసుకొని వెడల్పుగా ఇక్కడే పడుకుంటున్నాం అనమాట. సో 2 దోమల నెట్లు కొన్నాను, పిల్లలకి మాకొకటి అనేసి. ఈ ఉండబట్టి కాస్త నయం అవుతుంది, లేదంటే నైట్లో బాగా దోమలు కుడుతున్నాయి. కొంచెం ఇవి పెట్టిన దగ్గర నుంచి అయితే దోమలు కుట్టడం అయితే కాస్త ఆగింది. అవి లోపలికి ఎలాగూ రాలేవు కాబట్టి. సో కాకపోతే కొంచెం కష్టంగా, మెయింటెనెన్స్ కొంచెం కష్టమే ఉంటుంది. కానీ మనకి దోమలు కొట్టకుండా హాయిగా నిద్ర పట్టాలంటే కొంచెం రిస్క్ చేయకైతే తప్పదు. మరి మా పాపకి కానీ వీళ్ళకి దోమలు కుడితే పాపం మార్నింగ్ లేస్తే వాతలు వస్తాయి. అందుకే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్